కరీంనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్రూమ్లను సందర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏందైతే దౌర్జన్యం చింతకుంటలో కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ స్థానికంగా ఉన్న ఇంద్ర మిల్లులు దాదాపు 5,000 పైన ఉన్న ఇంద్ర మిల్లులను అక్కడ మా కాంగ్రెస్ నాయకుల మందరి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక బృందంగా ఏర్పడి కేవలం అక్కడ ఇట్లా కూర్చొని సందర్శించి మరి ఇగో ఇవి మేము కట్టించిన మిల్లులు అని చెప్పేసి ఒకసారి ప్రజలకు గుర్తు చేస్తూ, అదేవిధంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే మంత్రి గారు సొంత నియోజకవర్గం కాబట్టి మరి ఏమైనాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏమైనాయి అని ప్రశ్నించడానికి పోతుంటే మరి ఇప్పుడు స్థానికంగా ఉన్న మొత్తం ఫోర్స్ ఇక్కడ దింపి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే ఇది ఏం ప్రజాస్వామ్యం? ప్రతిసారి మేము ఏదైనా చిన్న ప్రోగ్రాం చేస్తే మొన్న గుడికి పోతా అంటే ఆపుతారు. ఇవాళ కనీసం ఏ ధర్నా ప్రోగ్రాం లేదు, రాస్తా రోకో లేదు, ఎటువంటి అజిటేషన్ ప్రోగ్రాం లేదు. ఇవాళ దానికి కూడా మీరు ఇట్లా ఇబ్బంది చేస్తే ఎట్లా గారు? ఇప్పుడు కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు